విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భద్రాచలాన్ని కోల్పోవటం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో 2016 నుంచి ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం చేయించాలనే దృక్పథంతో వారు మొదలుపెట్టారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. టీటీడీ ఆధ్వర్యంలో ఈ యొక్క కోదండరామ స్వామి వారి ఆలయం 2016లో టీటీడీకి ఇవ్వటం జరిగింది. మనం విలీనం కూడా చేసుకోవటం జరిగింది. ఇది 13వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే రాములు వారు, లక్ష్మణులు, సీతమ్మ వారు వీళ్ళు ముగ్గురు కలిసి ఏకశిల విగ్రహంలో ఉంటాం. ఇది బహుశా నాకు తెలిసి ఎక్కడ లేదనేది నాకున్నటువంటి సమాచారం. 1356లో ఈ ఆలయాన్ని బుక్కరాయలు అనేటువంటి రాజు దీన్ని నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత విజయనగరం రాజులు, తర్వాత చాలామంది ఈ ప్రాంగణాన్ని ఒకళ్ళు గోపురం, ఒకరు రంగనాయ మండపం, ఇలా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ మన పూర్వీకులు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకురావటం జరుగుతుంది. మీరు చూసినట్లయితే గత సంవత్సరం ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు 80,000 మంది వచ్చారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం మొత్తం అందరూ కలిసికట్టుగా పనిచేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సుమారు 1,00,000 మంది రావచ్చు అనేటువంటిది అంచనా. దానికి అనుగుణంగానే మన అధికారులందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి భక్తుడికి ఉచితంగా 50 రూపాయలు విలువ చేసే ఒక లడ్డూని భక్తులందరికీ టీటీడీ తరఫున ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నుంచి ఒంటిమిట్టలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ అన్నప్రసాదాలు కూడా ఇక నిరంతరాయంగా ఈరోజు నుంచి కొనసాగుతుంది. అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఈరోజు మేము కూడా తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా 365 రోజులు అంటే నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది.
ఈ సందర్భంగా 4,27,00,000 టీటీడీ శాంక్షన్ చేయడం జరిగింది. విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ, ఎల్ఈడి లైట్లు, అత్యాధునికమైనటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇవన్నీ కూడా మన అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళు ఆ కళ్యాణాన్ని చూసి ఆనందించవలసిందిగా టీటీడీ తరఫు కోరుతా ఉన్నాం. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో 20,17,00,000తో జాంబవంతుడి విగ్రహం పెట్టాలనేటువంటిది మొన్న జరిగినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం గదులు కూడా 100 గదులు నిర్మించాలనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. ఇందాకనే జేవీ గారిని అడిగితే టెండర్ ఇచ్చేసాం, ప్రాసెస్లో ఉంది. అతి త్వరలోనే భక్తులకి 100 రూములు ఇక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం వారు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఈ ఒంటిమిట్టని డెవలప్ చేయాలి, టూరిజం ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని అనుగుణంగా టీటీడీ నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఈ వేసవి కాలం కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా పానకం, మజ్జిగ, మిగిలిన పానీయాలన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఇవి. ఇక ఒక్కొక్కటి దాన్ని బేరీజ్ వేసుకుంటూ దాని గురించి అధికారులందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించాలని, భక్తులందరూ ఇచ్చేసి తిలకించాలని, రాని వాళ్ళు టీవీల ద్వారా వీక్షించాలని చెప్పి కోరుతున్నాను. జై శ్రీరామ్.